హాయ్! అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఏంటక్కో వాటర్‌లో ఎగ్స్ ఏస్తున్నావు, టమాటోస్ ఏస్తున్నావు అని చూస్తున్నారా? నేనైతే టుడే అమ్మ స్టైల్‌లో టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఫుల్ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. ముందుగా బౌల్ పెట్టి ఆయిల్ వేసి, జీలకర్ర, ఆవాలు వేసి, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి, జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా కలుపుకొని ఇది మంచిగా కలిపిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసిన టమాటోస్ అయితే వేసుకోవాలి. టమాటోస్ అయితే చిన్నగా కట్ చేస్తే చాలా త్వరగా బాయిల్ అవుతుంది. పీసెస్ కనబడకుండా మంచిగా బాయిల్ అయిపోతాయి. పేస్ట్ లాగా అయితది. ఒక 30 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. మంచిగా కలిపి మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ అలా బాయిల్ చేసి హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం బాయిల్ కావాలి. మళ్ళీ కలిపి చూసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 15 మినిట్స్ అలా బాయిల్ చేస్తే టమాటో పేస్ట్‌లాగా బాయిల్ అయిపోతుంది. చూడండి బాయిల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కర్రీకి సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి వేశాను. కానీ ఎంతైనా టమాటో కర్రీలో కారం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అమ్మ అయితే అలానే చేస్తుంది. నేను కూడా కారం వేశాను. మంచిగా కలిపేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా బాయిల్ చేసేయాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్‌నైతే చాక్‌తో కాట్లు పెట్టుకోవాలి చిన్న చిన్నగా. ఏంటక్కో కాట్లు ఎందుకు పెట్టడం ఎగ్స్‌కి అని అనుకుంటున్నారా? టమాటో అయితే మంచిగా పులుపు అనేది ఎగ్ లోపలికి వెళ్తుంది. అప్పుడు ఎగ్ తింటే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని చిన్నగా కాట్లు పెట్టేసుకోవాలి ఎగ్‌కి. ఇప్పుడైతే ఎగ్స్ ఇందులో వేద్దాం. ఎగ్స్ వేసేసి మళ్ళీ 5 మినిట్స్ అలా మగ్గనిస్తే టమాటా ఎగ్ కర్రీ రెడీ. ఆల్మోస్ట్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర వేస్తే అయిపోతుంది. ఎంత టేస్టీ అయిన టమాటో ఎగ్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ చేయండి మన కర్రీనైతే. బాయ్ ఫ్రెండ్స్.